అసలు ఈయన జీవిత చరిత్ర గురించి చూస్తే ఈయన ఒక సోల్జర్. కానీ యాక్టింగ్ ప్యాషన్ అంటూ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మన పరిచయం మంచిగా ఉందా? బాగానే ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఎలా ఉంది నాతో? ఫస్ట్ రిలేషన్ ఎలా ఉంది నాతో? రకరకాలుగా ఉంది మాస్టర్. వెజ్జీగా మాట్లాడదాం. ఎన్ని లవ్ స్టోరీలు అన్న గురువు గారికి? ఒకటే ఉండేది, అదే వెళ్ళిపోయింది. లవ్ స్టోరీ టైంలో అర్ధరాత్రి మాట్లాడాలి అలాంటివి ఏం జరిగేదా? ఏం మాట్లాడుతుందంట? చాలా జరిగింది. బిగ్ బాస్కి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు అనుకుంటున్నా? నేనంటే నాకు తెలుసుకుంటుందని కాదు, బిగ్ బాస్కి వెళ్ళి ఎవరైనా అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? బిగ్ బాస్ లేటే దాని అంత ఎంగర్ ఇంకోటి ఉండదు. నాగార్జున గారిని ఏం పిలుస్తావు? నాగమామని నాగమామ అని పిలుస్తాడంట. అంటే బిగ్ బాస్ అనేది ఒక నెగిటివిటీ పాజిటివిటీ చేసే షో. నేను నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాను? సో నేను నాలా ఉంటాను కాబట్టి అది అక్కడ ఎలా రిఫ్లెక్ట్ అయినా నాకు ఓకే నా ఫీలింగ్. నా డౌట్ ఏంటంటే, చెప్పు. నేను ఇంతమంది సెలబ్రిటీలతో చేసినప్పుడు స్టఫ్ లాగాను, కానీ పవన్ కళ్యాణ్ గారు స్టఫ్ లాగలేకపోతున్నాయి. ఎందుకు అసలు? ఏ స్టఫ్ లాగా టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హే గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్. అట్ ప్రెజెంట్ మనం ఇప్పుడే ఇప్పటికే మీరు బిగ్ బాస్లో చూసుంటారు. బిగ్ బాస్లో సునాయాసంగా గట్టిగా ఆడుతూ మంచిగా చేస్తున్నాడు. అసలు ఈయన జీవిత చరిత్ర గురించి చూస్తే ఈయన ఒక సోల్జర్. కానీ యాక్టింగ్ ప్యాషన్ అంటూ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఏం వెళ్ళాలనుకుంటున్నాడని నేను ఆయన మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. సో చాలా ఫన్గా వెళ్ళిపోద్ది నా వ్లాగ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? యా ఐమ్ గుడ్. ఓకే, మన పరిచయం మంచిగా ఉందా? బాగానే ఉంది. బాగానే ఉందా? బాగుంది. యాక్చువల్లీ 3 రోజుల నుంచి పీకిపోతున్నాను, అలా ఉంది, ఘోరంగా ఉంది. బ్రో అసలు ఎలా ఉంది నాతో? ఫస్ట్ రిలేషన్ ఎలా ఉంది నాతో? యా గుడ్, బాగానే ఉంది. బాగానే ఉంది. ఒక్క మాటలో చెప్తే కాదు, కొంచెం డీటెయిలింగ్గా చెప్తే బాగుంటుంది కదా. తొందర ఎక్కువే కానీ మనిషి మంచోడే. ఆ తొందర అంటే ఇండస్ట్రీలో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అది కొంచెం ఎక్కువ ఉందంటావు. ఏమంటావు? అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఆనందో బ్రహ్మ అనే ఒక ఫైన్ రెస్టారెంట్కి వచ్చాం. ఇది అమీర్పేటలో ఉంటుంది. యాంబియన్స్ మంచిగా ఉంటాయి, అండ్ ఫుడ్ కూడా టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇద్దాం, ఒక్కో ట్రై చేస్తాం. సో జీడిపప్పు కోడివేపుడు. అదేంటి గెస్ట్ని పిలిచి కాదన్న, గెస్ట్ని పిలిచి నేనేసుకుంటున్నాను అనుకుంటున్నారు ఫస్ట్ అంటే వేస్తాం. మాకు తెలుసులే, మీకు తెలుసా? ఏ పోతే నేను ఊరుకాను కదా. సో బెటర్ ఆనియన్స్ ఎలా ఆనియన్స్ సలాడ్స్ ఎలా వేయండి. ఆనియన్సా పెగ్గ? అప్పుడప్పుడు పెగ్గేస్తుంటారా? నాకు అలవాట్లేదు. అలవాట్లేదు. అదే ఆర్మీ సోల్జర్ అంటే అలవాటు ఉంటుంది కదా ఖచ్చితంగా. అలా ఇప్పుడు అనుకోవద్దండి, చాలా మంది త్యాగం మేము. ఓకే, అసలు ఆర్మీకి ఎప్పుడు వెళ్ళారు అన్న మీరు? 2023 ఆర్మీ కాదు, మిలిటరీ అనండి. ఓకే, మిలిటరీకి వెళ్ళారు. ఇప్పుడు మీరు సెలవులో ఉన్నారా? అసలు ఏంటి పర్మిషన్? ప్రస్తుతానికి లీవే, కానీ పర్మిషన్. అసలు మీ పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ ఊరు ఎక్కడ? అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చారు అనేది నాకు కావాలి. నేను చిన్నప్పటి నుంచి అమ్మని అడుగుతున్నావు. ఓకే, చిన్నప్పుడు డాడీ ప్యాడీ బేమలో ఉండేవారు. పెళ్ళైనప్పుడు అక్కడే పాల వ్యాపారం, మిల్క్ బిజినెస్, పెరుగు మొత్తం ఒక డైరీ లాగా. మీకు తెలుసు ఆల్రెడీ శ్రీకాకుళం కాబట్టి తెలుసు. నేను కూడా శ్రీకాకుళమే గాయ్స్. ఓకే, మన కంపెనీ ఎక్కువ, ఫార్మా కంపెనీ చాలా ఎక్కువ. రెడ్డీస్ ఇవన్నిటికి పాలు పెరుగు సప్లై అనమాట. పాలు పెరుగు అండ్ చుట్టుపక్కల ఊళ్ళో అన్నిటికీ మ్యాక్సిమం సప్లై ఉంటుంది. అప్పుడు బాగా ఉండేది. తర్వాత కొన్ని బిజినెస్ ఫ్రెండ్స్ వెనుకోటి వాళ్ళు డాడీ డౌన్ అయిపోయారు, అలా హెల్త్ కూడా డౌన్ అయిపోయింది. అది అంతా జరిగేసరికి అప్పుడు నేను చిన్నపిల్లలు. ఓకే, నాకు అంత తెలిసేది కాదు, అసలు ఏం జరుగుతుంది తెలిసేది కాదు. అరే ఇలా అయిపోయింది కదా నాది, మా ఆవిడది ఇలా అవ్వకూడదు అని చెప్పేసి నాకు హాస్టల్లో జాయిన్ చేశారు. ఫస్ట్ మా అత్త దగ్గర పంపించారు. అత్త దగ్గర తర్వాత హాస్టల్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి హాస్టల్లో పంపించారు.
10th వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాను ఆనందపురం, అదే కాకినాడలో. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇంటర్ డిగ్రీ ఇంటి దగ్గర చేసుకొని విజయనగరంలో ఫినిష్ చేసుకొని తర్వాత ట్రైనింగ్ అదే కోచింగ్ తీసుకున్నాను, కాకినాడ కోచింగ్ తీసుకున్నాను. అంటే మీరు ఫిక్స్ అయ్యారన్న మైండ్లో ఆర్మీకి వెళ్దామని గట్టిగా? ఎస్పెషల్లీగా ఇదే మిలిటరీకి వెళ్దామని ఫిక్స్ అవ్వాలి. నోటిఫికేషన్ పడింది? అలాగా సర్వీస్ చేద్దామని డాడీ చెప్పారు. సర్వీస్ చేయి నువ్వు సిటిజన్ అనిపించుకుని డాడీ చెప్పారు. సో అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ మనం ఏదో చేద్దాంలే అని కరెక్ట్ అనిపించింది. చేద్దాం, ఇంక ఫిక్స్ అవుదాం, ఇంక వెళ్దాంలే అని చెప్పి నేను నార్మల్గా నేను డెడికేటెడ్గా నేను నార్మల్గా నా వర్క్ నేను చేస్తున్నాను, నా ట్రైనింగ్ చేస్తున్నాను, నా పుష్ నాకు వచ్చింది, అలా అవకాశం వచ్చింది, వెళ్ళాను. అసలు అగ్ని పరీక్షకి ఎలా అటెండ్ అయ్యారు? అసలు ఎవరైనా చెప్పారా, మీరే ఇంట్రెస్ట్ ఉండి పెట్టారా? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామూలుగా అప్డేట్స్ అన్ని ఫాలో అవుతుంటాను కాబట్టి అప్డేట్స్ వచ్చాయి. నాగార్జున గారి ప్రోమో వచ్చింది, కామనర్స్కి సార్ అవకాశం అప్లై అని. కానీ అది ఎలా అనేది నాకు అప్పుడు ఆ నైట్ తెలియలేదు. నెక్స్ట్ డే ఆదిరెడ్డి గారి వీడియో చూసా. సో అతను కంప్లీట్ బ్రీఫ్ ఇచ్చారనమాట, ఇలా చేయాలి, ఇలా ఇలా చేయాలి అని చెప్పి. ఓకే ఓకే బాగానే ఉంది కదా అని చెప్పి అతను చేసి. మెయిల్ ఎప్పుడు వచ్చింది నాకా? ఎగ్జాక్ట్ ఏమని సెలెక్ట్ అయ్యామని మెయిల్. ఆడిషన్కి రమ్మని అయితే మాత్రం 5th వచ్చింది. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఇక్కడే ఉన్నా, విజయనగరంలో. విజయనగరంలో ఉన్నారు. ఆడిషన్ రమ్మని మాత్రం 5th వచ్చింది. మీరు ఎప్పటి నుంచి లీవ్ అయ్యి వచ్చారు ఎక్కడికి? ఎక్కడికి? శ్రీకాకుళం. విజయనగరం. నేను లీవ్ 29th వచ్చి. ఓకే, 5th ఆడిషన్ రమ్మన్నారు, అక్కడ నుంచి డైరెక్ట్ అగ్ని పరీక్ష. 5th రమ్మలే, 5th నాకు మెయిల్ వచ్చింది ఎప్పుడు 9th రమ్మని. ఓకే, నాకు 11కి లీవ్ అయిపోతుంది. 11కి లీవ్ అయిపోతే 10 days షూట్ అన్నారు, సరిపోదు. సో నేనేం చేశానంటే ఆ 1 dayలో 4 ఫ్లైట్లు తిరిగి కాశ్మీర్ వెళ్ళి మా సార్స్తో అందరితో ఓకే చేయించుకొని లీవ్ ఓకే చేయించుకొని వచ్చి. ఓకే, సూపర్ నైస్. సో అసలు మీకు యాక్టింగ్ అనే పిచ్చి ఎలా పట్టింది అసలు అన్న? అంటే యాక్టర్ అవ్వాలి అనే ఇది ఎందుకు వచ్చింది, అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది? అది నాకు స్పెషల్గా తెలియదు, చిన్నప్పటి నుంచి నాకు అలానే ఉండేది. 8 years అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. అండ్ సినిమా హీరోల్ని యాక్టర్లు అందరిని చూసి అరే ఇలా చేయాలిరా బాబు, ఎప్పుడైనా మనం ఇంత బాగా చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో చేసిన మాత్రం కాదు. సో ఇంకోటి ఏంటంటే ఎలా ఉంది టేస్ట్? వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా బాగుంది, వెరీ గుడ్. అంటే ఎక్కడైనా తింటే స్పైసీ ఎక్కువ ఉండడం కానీ మసాలా ఎక్కువ ఉండడం కానీ అవుద్ది. ఈ ఫుడ్లో మాత్రం అస్సలు లేదు. జీడిపప్పు కోడివేపుడు సూపర్ ఎక్సలెంట్ బాగుంది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ట్రై చేద్దాం అన్న. ఓకే, కుర్కురే కబాబ్ తింటావా? సో ఇప్పుడు వెజ్ కుర్కురే కబాబ్ కూడా వేస్తాం. అంటే ఇప్పుడు దాకా నాన్ వెజ్ తిన్నాం కదన్నా, వెజ్ తింటూ వెజ్జీగా మాట్లాడదాం. ఎన్ని లవ్ స్టోరీలు అన్న గురువు గారికి? నాకు ఒకటే. ముందే లేవా? ఒకటే ఉండేది, అది వెళ్ళిపోయింది. అయిపోయిందా? ఏమైపోయింది? బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయిందా? అయిపోయిందండి. ఏమైపోయిందన్నా? బ్రేకప్ అయ్యింది. ఏమో అనుకుంటా, తప్పుగా అనుకోండి, బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ అయింది. తర్వాత ఇంకేంటి లవ్ స్టోరీ టైంలో అర్ధరాత్రి మాట్లాడాలి అలాంటివి ఏం జరిగిందా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతుంది? ఏమో కాదు, మరి బేసికల్గా మామూలుగా మన ఇండియన్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే అమ్మాయిలు కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ లిబర్టీ ఉండదు మన బాయ్స్తో పోల్చుకుంటే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్స్ మాట్లాడుకునే వాళ్ళం. కానీ బ్రేకప్ ఎందుకు అయింది? మొన్న ఏదో చెప్పావు, అదే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం అవ్వక అలా సంవాట అయింది. చెప్పారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో. అవునా? అది జరిగింది. జరిగింది ఫ్యాక్ట్ అది. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయితో పెళ్ళి అయిపోయింది అవ్వలేదా? అయిపోయింది. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు కదా, బిగ్ బాస్లో ఉన్నావు, గేమ్ ఎలా ఆడాలనుకుంటున్నావు అసలు బిగ్ బాస్లో? అంటే బిగ్ బాస్లో ఎలా ఉండాలనుకుంటున్నావు అసలు? అలా ఉంటాను భయ్య. అంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు ఆ మేనరిజంతో ఉండాలనుకుంటున్నావు? అలా ఆల్ మేనేజర్లు నేను అనుకుంటాను. వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు భయ్య, మనకేం పోలికే. కానీ నేను అలా ఉండాలనుకుంటున్నాను. ఏం జరిగినా సరే నేను అలా ఫైట్ చేస్తాను అనుకుంటున్నాను. నా తప్పులు ఏమైనా తెలుసుకుంటే ఇది కరెక్ట్ కాదు, ఇంకా బెటర్గా ఉండొచ్చు అనుకుంటే అది మార్చుకుని చేసుకుంటాను. ఒక నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బిగ్ బాస్ అనేది ఒక నెగిటివిటీ పాజిటివిటీ చేసే షో నా దృష్టిలో. అయితే నా దృష్టిలో మాత్రం పాజిటివిటీ చేస్తాను. ఎస్, అంటే ఆ మనిషికి ఎంత నెగిటివ్ వచ్చినా బయట వచ్చేసరి పాజిటివ్ అవుతాడు ఆ మనిషి. అలాగే పాజిటివిటీ నెగిటివిటీ చేసే షో కూడా. సో లోపలికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు ఒకలా ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు? అక్కడ ఏం జరిగినా సరే ముందు నన్ను చూసి కదా. సో నేను నాలా ఉంటాను కాబట్టి అది అక్కడ ఎలా రిఫ్లెక్ట్ అయినా నాకు ఓకే నా ఫీలింగ్. సో పాపలతో తిరిగారని ఎప్పుడైనా? అమ్మాయిలతోనా? పాపలతో. ఫ్రెండ్స్తో చాలా మంది తిరుగుతారా? ఓకే, క్రికెట్ బాగా ఆడుతారా? ఆడరా? హే నెక్స్ట్ డే చూసి ఏమంటావు అంటే ఇంటర్వ్యూ చూసి వచ్చారు కదా,
బేసికల్గా మీలాంటి మైండ్ నాకు అర్థమైపోతాయి. ఏమడుగుతారు నెక్స్ట్ టైం అడుగుతారు అని నేను అంత తీటగాడిని కానీ బయటకు కనబడి తీటగాడట చూడండి. పవన్ అనే వ్యక్తి తీటగాడు. ఆడుదో ఆడవా? నార్మల్గా 11 ప్లేయర్స్ ఆడే క్రికెట్ ఆడ చూడండి, అంటే 11 మందితో ఆడుతాడంట. 11 ప్లేయర్స్ ఆడే క్రికెట్ అన్న. 11 అదే 11 మందితో అదే 11 ప్లేయర్స్ అంటే తెలుగు ఏంటి? ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ అదే మిస్ అవుతుంది. 11 ప్లేయర్స్ తో ఆడడం 11 మందితో మాత్రం ఆడుతాడంట. 11 ప్లేయర్స్ తో ఆడడం వేరు, 11 ప్లేయర్స్ ఆడడం వేరు. అన్న ముందు ఇంటర్వ్యూలు చూసి వచ్చావు కదా? లేదు నిజం చెప్పు. టు బి ఫ్రాంక్ లేదు. ప్రోమోలో అయినా చూసి వచ్చి ఉంటుంది అన్నాడు. నాకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అయితే బోర్ పడుతుంది సార్ ఆడియన్స్కి. కొత్త క్వశ్చన్ అడగాలి. సరే ఓకే, నువ్వు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నావు. బిగ్ బాస్లో బాగా ఆడుతున్నావు. నీకు ఓటేయమని జనాలకు ఎలాగ అడుగుతావు? అడుగు. ఇప్పుడా? హాయ్ ఎలా ఉన్నా సార్, నేను మీకు కళ్యాణ్ పడాలా? అంత స్పీడ్గా వద్దు, ఏదైనా నిదానంగా చేయాలి. అలాగే నిదానంగా అడుగు. అదొక స్టైల్ అనమాట. ఆ స్టైల్ మేము తీసుకోమన్నమాట. నీ దగ్గర తీసుకో, నా దగ్గర తీసుకో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీకు కళ్యాణ్ పడాలా? మీరు ఆల్రెడీ నన్ను చూసారు, బిగ్ బాస్ అగ్నిపరీక్షలో చూసారు. నా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, కొన్ని కనిపించి ఉంటాయి, కొన్ని కనబడిన ఉంటాయి. సో మీరు కనిపించిన దానికి కూడా సపోర్ట్ చేయండి. కనబడిన దాన్ని ఖచ్చితంగా నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అది చూపిస్తాను మీకు. ఖచ్చితంగా ఏది చూపిస్తాడు? అది స్క్రిప్టెడ్గా అయితే నేను ఖచ్చితంగా చూపించడం. నాకు అక్కడ పాయింట్ ఖచ్చితంగా ఉంది. నేను అక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఏం చేయాలన్నా నేను ఖచ్చితంగా అది లిబర్టీ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా పర్ఫెక్ట్గా చేయాలి అంటేనే నేను చేయగలను. ఏదో కావాలని లేచి అరిచేసే టైప్ అయితే నేను ఖచ్చితంగా కాదు. సో మీరు నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఓటు వేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓటేస్తారు. కానీ అన్న ఓటేస్తారన్న, నువ్వు ఏదైనా ఏదో చూపించాలన్నావు పర్ఫెక్ట్ గా. అదే పర్ఫెక్ట్ గా ఏదో చూపిస్తాను. ఏడు చూపిస్తావు? నేను ఎలా ఉంటాననేది పర్ఫెక్ట్ గా చూపిస్తాను. అంతేనా? ఇంకేమైనా? అంతే, ఇంకేముంది? ఏం లేదు. అలా ఉండదు భయ్యా. కాదన్న, అవతలగా నా డౌట్ ఏంటంటే, చెప్పు. నేను ఇంతమంది సెలబ్రిటీలతో చేసినప్పుడు స్టఫ్ లాగాను, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర స్టఫ్ లాగలేకపోతున్నాయి. ఎందుకు అసలు? ఏ స్టఫ్ లాగుతా చెప్పు. ఏ స్టఫ్ అయినా అప్పుడప్పుడు స్మోక్ చేస్తావన్నా? లేదు, అలవాట్లేదు. డ్రింకింగ్, గంజాయి లేదా? ఏం లేవు. నాకు ఉన్నది ఒక హ్యాబిట్, ఫుడ్. అంతే, గట్టిది ఫుడ్. ఓకే. సో అన్న ఏంటిది? కబాబ్, మురుగు సుబానీ కబాబ్. ఓకే, సరునే కబాబ్. చెప్పన్నా, ఏం చెప్పు. ఇదే పెట్టా. ఏంటిది? మురుగు సుబానీ కబాబ్. ఏంటిదే? మురుగు సుబానీ కబాబ్ అన్నాడు. అతను అడిగి ఒకసారి ఏంటన్నది? ఏంటి భయ్ ఇది చెప్పు. దిస్ నేమ్ 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 నే కదా. మురుగు సుబానీ కబాబ్. మురుగ్ సకూనీ కబాబ్. చూడు మరి, సకోడీలు, కబాబ్ అంట. సకోడీలు, పొంగడాలు కాదు ఇక్కడ. అర్థమైందా? సో ठीक से बता दे भाई, उसको तो हिंदी హిందీ సో కాదు, తెలుగు సో ఇది. సరే సారీ అండి, నాకు హిందీ వచ్చేది కొద్దిగా గొప్ప హిందీ వచ్చి కాబట్టి. కొద్దిగా ఆర్మీలో ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ లో అన్ని హిందీలో వచ్చు. ठीक से बताना क्या कौन सा है? మురుగు సుకోనీ కబాబ్. ఓకే, సకోనీ కబాబ్. ఓకే, ठीक है, ఓకే, ఓకే. ठीक है, థ్యాంక్ యూ. తిను 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 తిన్నాం సార్. పెట్టింది నాన్ వెజ్ తిను. సరే ట్రై చేద్దాం. చూడండి, తిండిపోతే అంటే ఇలా తినాలి. తిండిపోతే కదా నువ్వు. ఎట్లుందా? బాగుంది. శ్రీకాకుళం వేసలు చెప్పు ఎట్లుందా? విజయనగరం వేసలు తీర్చడే. ఒకసారి ఆ యాసలో ఒక 1 minute మాట్లాడండి. ఎలా మాట్లాడతా? మాట్లాడదాం కదా ఏంటి మరేమైతే చెప్పు. కాదు, ఈరోజు మరి నీతో ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూలో క్వశ్చన్లన్నీ మర్చిపోయాను, ఎందుకంటే నువ్వు పెట్టిన కంగారుకి. ఏడు చేయాలేటి? కంగారు ఉండదండి మరి. రేపు మా వెళ్తే మరి అలాగా చేయాలి కదా. చేయదు మరి కంగారు పడి మన పని మనం కావాలి కదా. మన పని మనకు కావాలి. కాకపోతే నాకు నువ్వు ఇంటర్వ్యూ కని పిలిచి నాకు మిగతా పనులని చెప్తున్నావు ఏంటి? చేయవేటి మరి. మన శ్రీకాకుళంలో మన విజయనగరం పక్కన కదా, చెయ్యాలి మరి. అంతేనంటావా? చెప్పుతా. ఎలా ఉంది మురుగు సోబానీ కబాబు? బాగుంది. బాగుందా? దోలు తీర్చడానికి. దోలు తీర్చాడా? మామూలు లేదు, టేస్ట్ మామూలు లేదు. మామూలు వేసినాను. కాదు, నాకు డౌట్ ఏంటంటే, ఆర్మీకి వెళ్ళావు కదా, ఆర్మీకి వెళ్ళావు, ఇప్పుడు యాక్టర్ అయ్యావు, రేపు ఫ్యూచర్ లేట్ చేస్తావు ఏంటి? ఇంకా యాక్టర్ అవ్వలేదు కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా. ఎవరితో సినిమా చేస్తావు ఏంటి అవకాశం వస్తే? ఓజీ అనుకో, పంపిసి ఓజీ అయిపోయింది. ఓజీ అనుకో, ఓజీ అయిపోయింది. చెప్పు, అందరితోనే చేస్తాను. అందరూ చేస్తావా? డిస్ప్యూట్స్ లేవు మనకి. డిస్ప్యూట్ లేవు. ఎవరేటి నచ్చిన హీరో? ఎవరేటి నచ్చిన హీరో అని ఎవరు లేరు కానీ అందరూ నష్టం. అందరూ ఇష్టమే. ఏవో మంచి డైలాగ్ చెప్పేటి, తెలుగు యాసలో ఒక మంచి డైలాగ్ చెప్పు. నేనా? బేసిక్గా తిండి మీద ఉంటే తిండి మీద ఉంటా కాన్సన్ట్రేషన్. నీ గురించి ట్రై చేస్తాను. నా గురించి ట్రై చేయక, ఆడియన్స్ గురించి ట్రై అంటే ఫుడ్ ఏంటి దొలగొట్టేడు మామూలు కొట్టలేదు. ఏంటి నేను నువ్వు చూసి బృందా అదే ఏంటిది ఆనందపురం కదా,
ఆనందరామ్ అంటే ఏదో అనుకోను కానీ మన సైడ్ కూడా పేర్లు ఉంటాయి ఇవి. బ్రహ్మాండ కట్టేసాడు, ఆ, గట్టిగా కట్టాడు. గట్టి కట్టాడా? ఎవరు కట్టాడండి? నాకే ఇగో చూడు మరి కబాబులు ఏంటి ఎంత ఎంత అంటే అమ్మో గోదావరిలో అంటే మరి ఆ మాత్రం ఉంటది మరి ఏంటి కొమ్ముకు వచ్చేస్తున్నాడు మర్యాదల మీద మర్యాదలు మరి చేశాడు, రేట్ నింపేస్తున్నాడు ఇవన్నీ నింపేశాడు. మరి. నువ్వు ఎన్నిసార్లు వేసావు మరి? నేను ఒకటే సరే తింటా. ఒకటే సరే వేసావా? ఎన్నిసార్లు వేసావండి? నేను తింటున్నాను. ఏంటావా? ఎట్లా తింటావు? ప్రశాంతంగా తింటాను. ప్రశాంతంగా అట్లా కాదయ్యా, ఎట్లా తింటావు? చేత్తో తింటాను భయ్యా. కాదు, బిగ్ బాస్కి వెళ్ళి ఎవరైనా అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తే చేస్తావు బిగ్ బాస్ లేటే? దాని అంత ఎంకరేజ్ ఇంకోటి ఉండదు. ఏ ప్రపోజ్ చేయమంటే చేయొద్దని చెప్తున్నావు ఏంటి? అదే అంటున్నా, ఏ నాకు అంత సీన్ లేదు అంటున్నా. నీకంత సీన్ లేదా? ఓకే, ఎవరైనా నీకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, లవ్ చేస్తా, గివ్ చేస్తా అంటే ఏడ్ చేస్తావు ఏంటి? అమ్మా నీకో దండం, నాకు అంత సీన్ లేదు. నీకు నిజంగా లేదా భయ్యా? మరి లవ్ స్టోరీ ఎట్లా నడిపించావు? అవతల పక్క నుంచి వచ్చింది అది. ఇప్పుడు కూడా అవతల పక్క నుంచి వస్తుంది కదా. అంటే అది వేరులే, ఆ లెక్క అది వేరు. వేరు, ఇది గడ్డంటే అవుతుంది. ఆ విధానం వేరు, ఆ లెక్క వేరు. అది కాదు, అది వేరు, ఇది గడ్డంటే అవుదు. ఏదో ఒకటి చెప్పు. అవుతుంది అవుతుంది. ఎవరో అమ్మాయి చెప్తుందిరా, నాకు తెలిసి ఎవరు చెప్తారు మనడికి. చూడండి హౌస్లో చిన్నపిల్లని చిన్నపిల్లలు నీ వెనక పడుతున్నారు అమ్మాయిలు, నాకు అర్థమవుతుంది. రోజుకి ఒక అమ్మాయితో తిరుగుతున్నామంట. అమ్మాయి అది. సరే సరేలే. కాదు ఇప్పుడు రేపు బయటకు వచ్చినట్టే మళ్ళీ ఫస్ట్ నాకే ఇస్తావా ఇంకెవరికి ఇస్తావా ఇంటర్వ్యూ లేటే? ఫస్ట్ ఎవరైతే ఇచ్చేస్తాను, గట్టిగా ఇస్తాను. గట్టిగా ఇస్తావా? ఫస్ట్ ఎవరికి ఇస్తావేటి? ఫస్ట్ ఎవడైతే అడిగి ఇచ్చేస్తాను. ఫస్ట్ వచ్చి ఎవడైతే అడిగి ఇచ్చేస్తాను. అంటే నువ్వు ఫస్ట్ వచ్చి అడుగుతావా లేదా నీ స్పీడ్ బట్టి ఉంటుంది. ఏమో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మర్చిపోతే మనిషిని ఎవడో తెలుసు, నీది అది నీకు ఉండాలి. మనోడు ఉన్నాడు రావాలి. నేను మర్చిపోయి నువ్వు వదలవేటి, నువ్వు వదిలినట్టలేదు. నేను వదిలేస్తాను కానీ నువ్వు అడగాలి ముందు. సర్లే, నాకు ఎవరైనా వచ్చినా అడిగితే మరి ఇంకెలాగా. సర్లే సరే. ఈసారి ఏడ్ చేద్దాం అంటే మనం మన ఊరు వెళ్ళిపోదాం, విజయనగరం వెళ్ళిపోయి అక్కడే చేద్దాం. అక్కడ చేద్దాం, మన ఊరు మధ్యన వేద్దాం. ఎట్లా కాదు, ఎట్లా రెస్టారెంట్ అట్లా అది ప్లాన్ చేద్దాం. వచ్చినట్టే తోటలో ఎక్కడ ప్లాన్ చేద్దాం సార్. తోటలో కూర్చొని మంది వేస్తావు కదా నువ్వు. ఏం కావాలి? ఏ బ్రాండ్? నువ్వు వేస్తావు కదా. వేస్తా, ఒప్పుకుంటా. అట్లేదు. ఏ బ్రాండ్? నాకు తెలియదు. నువ్వు ఆర్మీ వాడుగా, మంచి బ్రాండ్లు ఉంటాయి. తెలియదు నాకు. తెలీదా? ఓకే డన్. బేసిక్గా చికెన్ ఫ్రై చూసుంటావు, ఫిష్ ఫ్రై చూసుంటావు, చూసాను, ప్రాన్ ఫ్రై చూసుంటావు. మటన్ ఫ్రై అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఫేమస్. అదే మటన్ ఫ్రై చూసుంటావా అని అడుగుతావా అనుకున్నాను. మటన్ ఫ్రై నేను చాలాసార్లు తిన్నాను కానీ మటన్ ఫ్రై ఇక్కడ ఫేమస్. నువ్వు బిర్యానీ ఎక్కడ తిన్న తర్వాత మాట్లాడదాం, చూద్దాం ఒకసారి ఎలా ఉంది. ఇది ఏంటంటే మటన్ తిని చాలా నెలలు అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళినా సరే ఇప్పుడు నాకు మటన్ తినే ఆలోచన కానీ బిగ్ బాస్ ఆలోచనలు ఎక్కువైపోయి కాబట్టి మటన్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఈ మధ్యన. మటన్ అంటే ఇష్టం, చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్తున్నా, నువ్వు తిన్నా మాట్లాడు. పీస్ అయితే బాగుంది. పీసే కాదు ఏవైనా చూద్దాం. మటన్ ఎలా ఉంది? నిజం చెప్పు. నిజంగా టు బి ఫ్రాంక్ బాగుంది. నార్మల్ ఏంటంటే బయట హోటల్స్లో కానీ బయట ఎక్కడ ఫుడ్లో కానీ గట్టిగా ఉంటుంది, ఇది స్మూత్గా చాలా బాగుంది. స్మాల్ స్పైస్ బాగుంటుంది. స్పైస్ ఉండదు కదా. సో బిగ్ బాస్కి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు అనుకుంటున్నా? బిగ్ బాస్కి వెళ్ళి నేనేం నేర్చుకున్నాను అనుకుంటున్నాను, నేనేంటో నాకు తెలుసుకుంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వేంటో నేనేంటో నాకు తెలుస్తుంది, అలాగే ఆడియన్స్కి తెలుస్తుంది. అంటే బిగ్ బాస్కి వెళ్ళిపోతే తెలీదా నువ్వేంటో నీకు? అలా అని కాదు, ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు కొన్ని పర్సన్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు టు బి మొత్తం ఇంకా ఉదయం నుంచి లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మొత్తం అంతా వాళ్ళతోనే. కనీసం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టైంలో కూడా నువ్వు ఎక్కడ డైవర్ట్ అవ్వ వాళ్ళ దగ్గర ఉండాలన్నప్పుడు నీకు ఎదుటి మనిషి ఈ వీకెండ్స్ వచ్చి నాగార్జున గారు చెప్పినప్పుడు ఓకే ఇది ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు 4 మైనస్లు నాకు తెలుసు, ఇప్పటివరకు తెలియదు ఏమైనా ఉందా, ఉంటే ఏంటి, నేను ఎలా మార్చుకోవాలి, ఇది ఈజీగా అర్థమైపోతుంది. నాగార్జున గారు నేను పిలుస్తావు? నాగమామ అని పిలుస్తా. నాగమామ అని పిలుస్తాడంట. హౌస్లో స్టేజ్ మీద నాగమామ అని పిలుస్తాడంట. ట్రై చేద్దాం, ట్రై చేద్దామంటారా? తర్వాత బిగ్ బాస్ అంటే నువ్వు ఒక కామనర్ అన్న. అంటే నీకు ఇప్పుడు దాకా ఈ సెలబ్రిటీలు ఎవరో తెలియదు, వాళ్ళ కాంటాక్ట్లు లేవు, ఇప్పుడిప్పుడే పరిచయాలు వస్తున్నాయి. ఆ పక్కన పెడితే వాళ్ళతో ఫేస్ చేయగలవా? ఎవరైనా సరే అక్కడికి హౌస్లో అందరూ ఒకటే కదండి. సో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అలా ఏం లేదు.
ఒక కామనర్గా వెళ్ళి అక్కడ ఫేస్ చేయాలి అంత పెద్ద పెద్ద వాళ్ళతో అంటే అలా ఏం లేదు అలా ఏం లేదు నేను ఫేస్ చేయట్లే నువ్వు సెలబ్రిటీ కదా సరిపోయింది సార్ నా గురించి ఎందుకులే. నువ్వు వైరల్ అవుతున్నావు కదా నువ్వు సెలబ్రిటీ కదా నీతో బాగానే ఉంటున్నావు కదా అలానే. ఇప్పుడు మన ఇద్దరం మంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకే. మనిషి అంటే మనుషులు యూజువల్గా మనిషి నాడు ఎవడైనా బాగానే మాట్లాడతాడు ఆడతాడు. నన్ను అడిగితే నామినేషన్ టైంలో నేను ఆనెస్ట్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళకుంటే ఓకే దట్స్ ఓకే. ఓకే. అది నా వల్ల ఏమైనా డిస్టర్బ్ వాళ్ళైనా హౌస్లో డిస్టర్బెన్స్ నీ వల్ల డిస్టర్బ్ అయినా అవ్వకపోయినా నిన్ను నామినేట్ అయితే చేస్తారు. అది పక్క ఏదో ఒక రీజన్ సిల్లీగా బాత్రూమ్ కడగలేదని డిస్టర్బ్ చేస్తారు. అలా అయితే అంటే ఓకే కడగకపోవడం నా తప్పే కదా. కడగలేదు అన్నాడంటే కడగకపోవడం నా తప్పు. నీకు అడిగిన తర్వాత అడిగేదని అంటే అప్పుడు నేను మాట్లాడుకుంటాను. ఏ విధంగా నామినేషన్ చేస్తారు. అది ఏ విధంగా అది కావాలనే చేయాలనుకుంటే దాన్ని మనం ఏం చేయాలో దాన్ని డిఫెండ్ మనం చేసుకోగలం. డిఫెండ్ చేస్తావు కానీ నామినేషన్ పడుద్ది కదా అప్పుడు ఏం చేస్తావు. అదే చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు నన్ను నామినేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన చెప్పిన నామినేషన్ అవుతుంది. కానీ నేను ఎలా డిఫెండ్ చేస్తానంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నేను డిఫెండ్ చేసుకుంటాను. ఓకే. అది అర్థం అవడం సెకండరీ. నాకు అర్థం ఆడు చెప్పిన పాయింట్ నాకు అర్థం కాకపోతే సెకండరీ. బట్ మన పాయింట్స్ అనేది డిఫెండ్ చేసుకుంటే క్లియర్ ఎవరికి ఆడియన్స్. ఓకే. నేను ఇలా చేస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇలా మాట్లాడాను సో దాని అర్థం ఇది. ప్రతిదీ యాక్షన్స్ తో అవ్వదు కదా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మనుషులు. అది నామినేషన్ ఏదో చెప్పి చేసాడు అనుకో ఫర్ సపోజ్ ఓకే నేను ఇది చేయలేదు ఆ పని చేయలేదు మేబీ దానికంటే టాస్క్ మీద మనం కాన్సన్ట్రేట్ టాస్క్ అవుతున్నప్పుడు చేయలేదేమో అది అడిగి తిరిగిపోవచ్చు మనకు తెలుసు ఆడియన్స్ కదా తెలుస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఓకే నీ పని చేయలేదు కానీ అక్కడ టాస్క్ లో బిజీ ఉన్నా సో అందుకే ఆ పని అవ్వలేదు. తర్వాత నేను చేసుకున్నా లేట్ గా చేసుకున్నా సో సారీ అని చెప్పి మనం క్లియరెన్స్ ఇచ్చుకోవాలి మన పాయింట్స్ మనం పెట్టుకోవాలి. కాదు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్దాం వంట వచ్చా ఎందుకు వచ్చా చేస్తావు లోపల చేస్తాను ఏముంటావు చికెన్ వండుతా మామూలు రైస్ కర్రీస్ మామూలుగా ఏవో ట్రై చేస్తుంటా కానీ మరీ పెద్ద వంటలు కాదు కానీ బేసిక్ గా అమ్మాయిలతో ముచ్చటితో వండుతా అంటావు. అలా ఏం లేదు ముచ్చటంచవు అయితే కటింగ్ బాగా చేస్తా. కటింగ్ చూడండి కటింగ్లు బాగా చేస్తాడంట. కటింగ్ లా సెట్టింగ్ లా ఉల్లిపాయలు కటింగ్ కటింగ్ లో సెట్టింగ్ లో అర్థం కావట్లేదు. సెట్టింగ్ లో మనం సెటిల్మెంట్ బ్యాచ్ కాదు. నీ ప్రోమోలో ఒక్క లవ్కి సంబంధించింది ఒక్కటైనా రావాలి బయటకు వచ్చాక మాట్లాడతాను నీతో గుర్తుపెట్టుకో. సరే 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 నువ్వు ఎవరితో ఫ్లడ్ చేసావన్నా అదే అంటున్నా ఫ్రెండ్షిప్ గా మామూలుగా ఏవైనా సరదా మాట్లాడుకోవడం ఫ్రెండ్షిప్ గా ఐ లవ్ యూ చెప్తారండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్పుకోరు చాలా మంది చెప్పుకుంటారు కదా. ప్రోమోలో లవ్ వేస్తూ అంటావు అప్పుడప్పుడు. అయితే వద్దు నాకు అది అంటకూడదు అంతే. ప్రోమోలో లవ్ పెడితే చేస్తావు లవ్ పెడితే మరి నేను ఎపిసోడ్ చూడండి ఎపిసోడ్ చూస్తూ ఉండదు. ఓకే. సో నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళావు చాలా గట్టిగా కనిపించావు అగ్ని పరీక్షలో. తర్వాత అంటే ఈయనకున్న పిచ్చి అంతా నాకు తెలియదు కానీ ఒక 50-60 కాలేజీలు తిరిగాడండి ఓట్ల కోసం. అన్ని 50-60 కాదు కానీ 30 to 40 మధ్యలో అన్ని కాలేజీలు తిరిగి ఓటింగ్ అడుగుతూ అంటే ప్రమోషన్ అంటే అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే ద రెస్ట్ ఆఫ్ 14 పీపుల్ మినిమంలో మినిమం తెలుసు కొంతమందికి ఏదో ఒక ఈవెంట్స్లో కానీ నాట్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ పరంగా కానీ ఆ పరంగా కానీ అందరికీ తెలుసు. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి బయట పెరగడం వల్ల మా ఊర్లో ఉన్నోడికి నేను తెలియదు. మీ ఊర్లో ఉన్నోడు కూడా నువ్వు తెలియదు అసలు పడాల లక్ష్మణరావు అంటే మా డాడీకి పడాల లక్ష్మణరావుకి పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు మా ఫ్యామిలీలో. ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది కదా. అదే కదా అది నేను అది నేను చూపించుకోవాలి. అరే బాబు ఇది నేను నా ఫేస్ నేను కొంచెం ముందు రిప్రజెంట్ చేసుకోవాలి మనుషుల మధ్యలోకి వెళ్ళాలి. వీడు ఒకడు ఉన్నాడు వీడు అవ్వడు అని తెలియడానికి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ప్రతి దగ్గరికి వెళ్ళి ఇది నేను ఇలా ఆడాను చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి దట్స్ ఇట్. సో నువ్వు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అంతా కూడా కాకినాడ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటన్నా? ఫ్రీ సీట్. ఓకే. ఫ్రీ సీట్ హాస్టల్లో జాయిన్ అవుదాం అడగా ఉంది కాబట్టి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఫ్రీ సీటు. స్కూల్ మంచిది మాకు ఇన్స్టిట్యూషన్ మంచిది అని చెప్పి. జనరల్గా మన శ్రీకాకుళం విజయనగరం పిల్లలు ఎప్పుడు కూడా ఇంటిని వదిలి వెళ్ళరు. అవునవును. మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళిపోతామని ఎందుకు ఫిక్స్ అయ్యారు? చిన్నప్పటి నుంచి నేను అలా పెరిగాను అంతే బయటే పెరిగాను సో అలా బయట ఉంటుంది. సో అక్కడ ఏమైనా చిల్లర పని ఏదైనా చేసావంటే ఏం చేసావన్నా స్కూలింగ్లో? అప్పుడు ఏదో ఒకటి సినిమాకి వెళ్ళిపోయేవారు అంతే. సినిమాకి వెళ్ళిపోయేవారు మధ్యలో. వడ్డీ అమ్మ టీచర్లు చూడండి దొంగతనంగా సినిమాలకి వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళావన్నా? చాలాసార్లు వెళ్ళాం. తెలుసు వాళ్ళకి? తెలుసు కొన్నిసార్లు తెలిస్తే గట్టిగా అయ్యేది. నాకు కొన్నిసార్లు దొరకలేదు. ఎవరైనా కొట్టారు నీకు గట్టిగా? ఎవరు పేరు చెప్పండి. వద్దులే చెప్పు సార్ మీరు కొట్టారంటే ఎవరో చెప్పు పర్లేదు. సుధాకర్ సార్ అని నేనంటే చాలా ఇష్టం. ఓకే. సో నేను ఒకసారి ఎవరో తిక్క పని చేస్తే గట్టిగా. ఓకే. సుధాకర్ గారు సార్ కొట్టారంట
ఇప్పుడు ఈయన బిగ్ బాస్ లో ఉన్నాడు, ఓటేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఖచ్చితంగా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తెలుసా ఇప్పుడు నా గాడ్ ఫాదర్ అతను, మామూలుగా స్టూడెంట్ మొత్తం. గాడ్ ఫాదర్ అంటే చూడండి, చిరంజీవి గారు గాడ్ ఫాదర్ లెక్క. ఓకే, ఇంకా ఆయన ఇప్పుడు చెప్పేవన్నా వెళ్తున్నామని ఏమన్నారు? చెప్తున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎల్లుండి నుంచి ఓట్లు గుర్తునే ఉంటారేమో ఇంకా అతను ఇప్పుడు రిటైర్డా వర్క్ చేస్తున్నాడు? అక్కడే ఉంటారు. అక్కడే ఉంటారా? ఓకే, ఇప్పుడు ఆ స్కూల్ అంతా నీకు సపోర్ట్ ఉంటుందేమో మ్యాథ్స్? నా పర్ఫార్మెన్స్ వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ నచ్చినా నచ్చకపోయినా చేస్తారు కదా. చేస్తారు. పర్ఫార్మెన్స్ నచ్చకుండా ఈడికి ఏంటో మనం సపోర్ట్ చేసేది అన్నట్టు ఉంటుంది కదా. పర్ఫార్మెన్స్ చేస్తేనే కదా ఎవరికైనా మనం సాటిస్ఫాక్షన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎన్ని లక్షలు ఇచ్చారు బిగ్ బాస్ లో రెమ్యునరేషన్? ఇస్తారా? ఇస్తారు. ఎన్ని లక్షలు సంపాదించామని ఇటు ఇవ్వకుండానే చెప్పలేదేటి? చెప్పలేదు. ఎప్పుడు చెప్తారు? తెలియదు మరి. తెలీదా? ఓకే, నువ్వు వెళ్తే చాలు అనుకుంటున్నావు, ఏదైనా డబ్బులు వస్తే మంచిది అనుకుంటున్నావా? అంతే చాలు, మనీ బోనస్లో ఫీల్ అవుతుంది అంత మించదు. అందులో నాకు ఎంత ఇస్తావు వాటా? ఎందుకు ఎందుకు ఏమేటే ఎందుకు చెప్పు. ఎందుకో వాటా ఏం ఆడావా? నా పని చేసావా? నా బదులు నువ్వేం ఆడావా? చెప్పు. సో నీ డబ్బులు నీవే అంటావు హౌస్లో? నీ డబ్బులు నీవే అంటావు. నా డబ్బులు ఏమంటే బేసికల్గా మన ముందు నుంచి ఏంటంటే నార్మల్ నేను ఒక 1.5 year నుండి నేను ఎప్పుడే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశాను, 2 years కదా. నేను ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశాను అప్పటి నుండి నేను లీవ్కి వచ్చినప్పుడల్లా ఆర్ఫనేజ్కి వెళ్తాం. మ్యాక్సిమం ఒకసారి వెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టి వాళ్ళందరితో సలహా గడిపి వచ్చేస్తాను. పిల్లలు ఉంటారు, ఒక 25 members 28 members అలా ఉంటారు. బాగుంటుంది. నాకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయడానికి. నేను ఒక మాట ఇస్తున్నాను అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు హౌస్లో ఉన్నావు కదా, నీ బదులు మధ్యలో నేనే ఒకరోజు ఆర్ఫనేజ్కి వెళ్ళి నీ బదులు నీవు ఇచ్చి వీడియో తీసి పెడతాను నా ఛానల్లో, అది నీకు సపోర్ట్ ఇస్తా. ఓకేనా? పవన్ కోసం వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. సో వాళ్ళకి తెలుసు నేను బాగా. అలాగే అక్కడ కాదు, ఏడైనా చేద్దాం, హైదరాబాద్లో ఏడో చేద్దాం. నీ బదులు నేను చేస్తాను, మళ్ళీ వచ్చినట్టే అక్కడికి వెళ్ళి మనం చేద్దాం. సో పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒక బ్రాండ్, ఒకప్పుడు, ఇప్పటికీ బ్రాండు, ఎప్పటికీ బ్రాండ్. సో నా డైరెక్ట్ సపోర్ట్ కళ్యాణ్ గారికి ఇస్తున్నా. ఎందుకు అంటే థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్మీ సోల్జర్ అయి దేశానికి సేవ చేసి ఆయన ప్యాషన్ ఆయన వదులుకోకుండా యాక్టర్ అవ్వాలనుకుని ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు. మన సపోర్ట్ చాలా అవసరం. సో నేను కింద నెంబర్ కూడా ఇస్తా, ఆ నెంబర్కి ఓటేసి రింగ్ ఇవ్వండి. జియో హాట్స్టార్కి వెళ్ళి ఓటేయండి. పవన్ కళ్యాణ్ బ్రాండు కప్పుతో బయటకు వచ్చాక రెచ్చ 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 నేను చేస్తా, నేనే చేస్తా రెచ్చ. ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అలాంటిదే. ఈరోజు కూడా ఎవరితో చేయకుండా ముందే ఇక్కడ కూర్చొని చేయడం రీజన్ ఏంటంటే మేము గెలాలనుకుని లోపలికి వెళ్తున్నాం. రేపు పొద్దున్న నేను కూడా వెళ్తా, అప్పుడు కూడా మీ ఆదరణ నెలకొంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రమోషన్ ఖచ్చితంగా కొడతావు. సో ఇంకోటి ఏంటంటే అన్న, నువ్వు చెప్పన్నావు ఇప్పుడు అసలు నువ్వు నీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ టేస్టీ రాజా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు టేస్టీ రాజా ఛానల్కి ఇలా రావడం జరిగింది. పిలిచేయడం అన్నాడు, పిలిచి ఇలా ఉంటుంది పవన్, ఇలా ఉంటుంది కళ్యాణ్, ఇలా ట్రై చేస్తున్నావు. నువ్వు చాలా ఇంత కష్టపడి వచ్చావు, మీరు నీకు కొంచెం సపోర్ట్ కూడా ఇస్తానని చెప్పి నాకు కూడా వీడియో చేస్తానని చెప్పి వీడియో చేస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆనంద బ్రహ్మ రెస్టారెంట్ విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ద ఫైనల్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అగ్ని పరీక్షలో ఆల్రెడీ చూశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 15 episodes ఖచ్చితంగా చూసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అవకాశం వచ్చింది. మీ ఆశీస్సులతో, మీ ఆధారంతో మీరు నన్ను సపోర్ట్ చేసి, ఎంతగానో సపోర్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9లోకి పంపించారు. కాబట్టి మీరు పంపించిన ఏ బాధ్యత అయితే మీరు పంపించారో అదే బాధ్యతతో నేను రెస్పాన్సిబిలిటీగా నా పర్ఫార్మెన్స్ నేను ఇస్తాను. మీరు కూడా ఖచ్చితంగా అదే రెస్పాన్సిబిలిటీ, నేను ఏదైతే ఏ బాధ్యత అయితే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నానో అదే రెస్పాన్సిబిలిటీతో మీరు కూడా ఓట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఖచ్చితంగా కప్పు కొట్టుకునే బయటకు వస్తాను, ఎవరేమనుకున్నా సరే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. కప్పు కొట్టుకొని నువ్వు వస్తే కప్పును పట్టుకొని బీర్లు వేసి పార్టీ చేసుకునేది మేము, నువ్వు కాదు. నా పార్టీలో బీర్ మేం భయ్యా, నీ పార్టీలో అనట్లేదు. సో బేసిక్ గా టేస్టీ రాజా ఫుడ్ ఛానల్కి వచ్చి ఇలా ఇచ్చావు కదా, ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. బెటర్, ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏదో ఎంతలా మాట్లాడుతున్నా బాగుంది. నీ విషయం అంటే ఎప్పటిదాకా ఒక కామనర్ బిగ్ బాస్కి వెళ్ళడం చాలా తక్కువ, నువ్వు వెళ్ళావు.
ఎప్పటిదాకా నేను చేసిన కాంటెంట్ అంతా మంచి మంచి సెలబ్రిటీలతో నువ్వు చూసావు. అవునవును. నీకు సపోర్ట్ చేయాలని ఇది చేసా. థ్యాంక్ యూ సో మచ్. రేపు వచ్చాక మర్చిపోతే మరి నేనేం చేయలేనండి. టేస్టీ రాజా ఎవడనైతే మనం ఏం అలా చేయలేమండి. ఎప్పుడు లేదు కానీ ఓకే, సాయం చేస్తే మర్చిపోరు ఎవరు, మనిషి అన్నాడు మాక్సిమం మర్చిపోరు. నేనేం సహాయం చేయలేదండి. అలాగని మళ్ళీ అదే సపోర్ట్, అది కూడా ఒకలాగా వస్తుంది కదా సపోర్ట్ అనేది కూడా. సో ఇప్పుడు ఈరోజు నాకు సపోర్ట్ చేసినప్పుడు ఒక మనిషి నీకు ఈరోజు సపోర్ట్ చేసిన దగ్గర ఏమీ లేదు, ఐఎమ్ జీరో నవ్వు ఈ మీ దాంతో పోల్చుకుంటే. ఇప్పుడు నీకు అట్లీస్ట్ నీకు ఒక ఛానల్ ఉంది, నీకు సెలబ్రిటీతో కొన్ని ఎపిసోడ్లు చేసావు, నీకు ఇది ఒక పేరు ఉంది, బట్ నాకు అది కూడా లేదు. అయ్యో అది అలా వద్దులేండి. సో ఇప్పుడు నాకు దగ్గర ఏవి లేనప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తున్నప్పుడు మినిమం నేను ఏదో మేబీ సమ్వాట్ అవుతాను కదా, వెళ్ళకపోయినా ఏదైనా అవుతాను కదా. సో డెఫినెట్గా నా అవసరం ఉండి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా. ఫైనల్గా సబ్స్క్రైబర్లు అన్నీ చెప్పితే బాగుంటుంది. చెప్పేద్దాం మరి. టేస్టీ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. కుర్రలు అమ్మ ఆడపిల్లలు ఫీల్ అయిపోతారు మళ్ళీ. రెండు అన్న అమ్మ కుర్రలు ఆడపిల్లలు మీకు కూడా చెప్తాను గట్టిగానండి. టేస్టీ రాజా గొప్ప టేస్టీగా ఇచ్చాడు కానీ ఫుడ్ చూడండి, ఛానల్ చూడండి. నేను కూడా ఉంటాను బిగ్ బాస్ కంటెస్టెంట్గా, నేను కూడా ఉంటాను కాబట్టి ఆ ఛానల్లో నన్ను చూడండి. మిగిలిన ఎపిసోడ్ కూడా చూడండి. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారని, ఒక్కడే కామన్ మ్యాన్ని అంతా చాలా మంది సెలబ్రిటీలతో చేశాడు మనోడు. సో అవన్నీ చూసి మనోడు ఛానల్కి లైక్, షేర్, కామెంట్ ముఖ్యం బిగులు, అండ్ సబ్స్క్రైబ్తో పాటు గంట కూడా కొట్టేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కంటెంట్ చూడండి అండ్ తిన కంటెంట్ కూడా చూడండి. బిగ్ బాస్లో మాత్రం నా కంటెంట్ మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్లో కంటెంట్ చూడడమే కాదు, ప్రతిరోజు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. డెఫినెట్గా ఇంకొకటి చేస్తారు వాళ్ళు. ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక దద్దరిల్లిపోద్ది పవన్ పేరు. థ్యాంక్ యూ. దద్దరిల్లినట్టు మనం చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఫుడ్ ఎలాగుందన్న ఫైనల్? ఫుడ్ బాగుంది చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను. ఫుడ్ చాలా బాగుంది, మంచి ఫుడ్ పెట్టాడు. ఆనందో బ్రహ్మ డెఫినెట్గా ఆనందం బాగుంది. మస్ట్ విజిటా? అసలు నువ్వు క్రౌడ్ చూసావా బయట వచ్చిన? చూసాను. ఎట్లా ఉంది? ఎక్కువ మంది ఉన్నారు, మొత్తం ఫుల్ ఆక్యుపై అయిపోయింది. సో ఆయన మనకి సపోర్ట్ చేశారు. సో ఆనందో బ్రహ్మకు కూడా మంచిగా వచ్చి ఫుడ్ తినండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆనందపురంగా మంచి ఫుడ్, మంచి ప్లేస్ పెట్టి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు మాకు. ఒకసారి విజిట్ చేయండి, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను మ్యాక్సిమం హైదరాబాద్లో ఎక్కువ తినలేదు, సో నాకు ఖచ్చితంగా నచ్చింది. మటన్ కూడా చాలా బాగుంది. బేసిక్గా బయట గట్టిగా ఉంటుంది తక్కువ దగ్గర, కానీ ఇక్కడ చాలా బాగుంది. సో ఒకసారి విజిట్ చేసి మీరు ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా రివ్యూ చేసుకొని చేసేస్తే హైదరాబాద్లో ఉంటావా? వెళ్ళిపోతాం మళ్ళీ? చూద్దాం. ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉన్నాం. ముందు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాం కదా, కానీ మనం కొన్ని మిస్ అయిపోయాం. పలావ్, మటన్ కర్రీ ఇప్పుడు టైం ఎక్కువ అయిపోయింది. ఇంకోసారి వచ్చిన ట్రై చేద్దాం. ఇంకోటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ప్రెస్ మీట్ ఇక్కడ పెడదాం, ట్రై చేద్దాం. ఓకేనా? అందరికి పెడదాం. అందరూ వచ్చేయండి, అప్పుడు వచ్చేయండి. ఓకేనా? బయటకు వచ్చిన కప్పుట్టుకుని బయటకు వచ్చిన నేను ప్రెస్ మీట్ పెడదాం. ఓకే, టైం చాలా లేట్ అవుతుంది, మాకు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొంచెం చేయండి. కొంచెం అలా స్వీట్గా లేపితే చాలు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. బాయ్.